బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు మరో ఇద్దరు తాగిన వ్యక్తులతో వచ్చి కాన్వాయ్ అడ్డుకున్నారని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క తెలిపారు. రామారెడ్డిలో తన కాన్వాయ్ అడ్డుకోవడంపై మంత్రి స్పందించారు. గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఇద్దరు తాగిన వారితో వచ్చి కాన్వాయ్ను అడ్డుకున్నారని, ఆ సమయంలో కాన్వాయ్ కింద పడి చనిపోతే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించారు. దీనికి తాను సమాధానం చెప్తుంటే పారిపోయామని బీఆర్ఎస్ సోషల్ మీడియాలో రాసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీకింకా బుద్ధి రాకపోతే ఎలా కేటీఆర్? మీ వంకమాదిగులకు బుద్ధి రాకుంటే ఎట్లా అని ప్రశ్నించారు. ఇక నలుగురిని వేసుకుని వచ్చి రైతుల పోరాటం అంటారా అని నిలదీశారు. సమాధానం చెప్తే పారిపోయామని బీఆర్ఎస్ సోషల్ మీడియా రాసుకుంది. ఇంకా కూడా బుద్ధి రాకుంటే ఎట్లనే కేటీఆర్ నీకు నీ ఎవరో ఉన్నారో నీ వంగమాదిగల ఏమంటారు చూడు, వంగమాగదలు అట్లాంటి వాళ్ళకు బుద్ధి రాకుంటే ఎట్లా? మేము ఒక పరామర్శకు పోతున్నాము, ఒక చనిపోయిన కాడికి నలుగురు వేసుకొని అడ్డం వచ్చి దాని ఏదో రైతుల పోరాట, రైతులకి మేము ఏమన్యాయం చేసినామో 9 రోజులలో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా ఇచ్చినాము. మరి అదే విధంగా మీరు గతంలో సన్న వరి వేస్తే ఉరే అన్నారు, వరేస్తే ఉరే అన్నారు. ఇవాళ మేము సన్న వడ్లకు 500 బోనస్ కూడా ఇస్తున్నాం. మధ్యలో అక్కడక్కడ ఎవరికన్నా రాకపోవచ్చు. ఆ వచ్చినోడు ఏమంటే 2 ఏళ్ల నుంచి మాకు మరి ఇది ధాన్యానికి బోనస్ రాలేదని. మేము వచ్చే ఇంకా 2 ఏళ్ళు కాలే. ఇంత తప్పుడు ప్రచారాలతోటి మీరు ముందుకు వస్తే మీకు జూబ్లీ హిల్స్లో ఎన్ని వందల మీడియా సంస్థలు పెట్టుకున్నారు. ఏమైంది? వాస్తవాలు ప్రజలకు అర్థమైంది కాబట్టి మీకేం బుద్ధి చెప్పాలో ఆ బుద్ధి చెప్పారు. నన్ను అడ్డుకుంటే మొత్తం ఎవరు, మేము పోతుంటే సడన్గా 2 వేసుకొని వచ్చిండు గ్రామ కమిటీ అధ్యక్షుడు. అక్కడ భూములే లేవంట. అటు ఇట్లాంటి డ్రామా కంపెనీలను పెట్టుకోకు రామారావు. ఒరిజినల్గా సమస్యల మీద రా, సమాధానం చెప్తాం. ఈరోజు మా ప్రభుత్వం యొక్క లక్ష్యం అభివృద్ధి.